హాయ్ మ్యామ్, లోపల రావచ్చా? యప్ కమ్ ఇన్. మ్యామ్, అది డెవలపర్ రూమ్లో సిస్టమ్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అండ్ అప్డేట్లో కూడా లేవు. వర్క్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం అప్డేట్ చేపిస్తారా? Wait. What is your name? నా పేరు అరుణ్ మ్యామ్. సో మిస్టర్ అరుణ్, యూ షుడ్ గెట్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ ఫస్ట్. ఒక ఐటీ కంపెనీ మేనేజర్తో ఎలాగైనా మాట్లాడేది? ఐఎమ్ సారీ మ్యామ్, బట్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? ఓ షిట్, ఇది ఒక ఐటీ కంపెనీ. బిహేవ్ లైక్ ఎ ప్రొఫెషనల్. ఇక్కడ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. నాకు రాదు కుదరదు అని చదువు రానోలాగా బిహేవ్ చేయకూడదు. సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఎస్ మ్యామ్. అసలు నీలాంటి మినిమం ఇంగ్లీష్ రాని వాళ్ళని మా కంపెనీలో ఎందుకు జాయిన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మా కంపెనీకే మీలాంటి వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. సారీ మ్యామ్, నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. అయినా నాకు తెలుగులో మాట్లాడడం చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అందుకోసమే కాన్వర్జేషన్ కోసం తెలుగులో మాట్లాడాను. చూడు, ఈ కంపెనీ నీకు కంఫర్టబుల్ అయిన లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి కాదు. ఇది ఒక కార్పొరేట్ కంపెనీ. ఇట్ హ్యాస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండర్స్టాండ్? సరే. So this presentation has to be submitted on next week. So we don't have much time. Make it fast, please. Thank you. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Your what? నా దగ్గర ఒక ప్రజెంటేషన్ ఉంది. మీరు ప్రజెంటేషన్ కోసం ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. సో నేను ప్రిపేర్ చేస్తాను. ఒకసారి టైం ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Shut up. I don't have enough time to listen your bullshit presentation. Just get lost. And you know what? You are a zero. సారీ మ్యామ్, మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు జీరో అనేస్తే అవతల పర్సన్ జీరో అయిపోడు మ్యామ్. అంకెలు కూడా 0 నుంచే మొదలవుతాయి. 1 పక్కన 0 ఉంటేనే 1 విలువ మ్యామ్. ఆ 1 పక్కన ఎన్ని 0లు ఉంటే ఆ విలువ అంత పెరుగుతుంది. How dare you to talk to me like that? You don't have any work to do here. Just get lost. You're fired. థ్యాంక్ యూ మ్యామ్. Hi guys. Sorry for the late. So happy to meet you. Yeah, nice So to happy meet you see too. in my company. Yeah, nice. Thank you. Hi. If you don't mind, మనం కొంచెం తెలుగులో మాట్లాడుకుందామా? Why not? యాక్చువల్గా మా కంపెనీలో ప్రతి ఒక్కరు ప్రతి భాషకి వాల్యూ ఇస్తాం. నాకు అలా అనిపించట్లేదే. నాకేం అర్థం కాలేదు. అర్థం కాలేదు కాదు, మీకు అసలుకే ఉండదు. అరుణ్, షాక్ అయ్యావా? Just get lost. You're fired. Arun, what are you doing here? డోంట్ గెట్ షాక్. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. అరుణ్, యా. మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న కంపెనీ ఇదేరా. ఎలా ఉంది? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఎంప్లాయీగా జాయిన్ అవుతాను. ఎందుకురా? బికాస్ వీళ్ళ వర్క్ కల్చర్ నాకు నచ్చితే మనం ఇన్వెస్ట్ చేద్దాం. లేదంటే మన ఆఫీస్కి మనం తిరిగి వెళ్ళిపోదాం. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీ మోర్ క్వశ్చన్స్? లేదురా. డన్. డన్. సారీ మిస్టర్ సంజయ్, మీ కంపెనీలో మేము ఇన్వెస్ట్ చేయట్లేదు. అరుణ్, బట్ వై? తెలుగులో మాట్లాడితేనే మీ కంపెనీ స్టాండర్డ్స్ దెబ్బతింటాయని మీ మేనేజర్ ఒపీనియన్. అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే రేపు మాకు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారో మాకు బాగా అర్థమైంది. వాట్ హ్యాపెన్? ఏమైంది అసలు? అండ్ యూ, నీకు తెలుసా, పక్క దేశాలలో వాళ్ళ భాష మాట్లాడడం కోసం ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన దేశంలో మన ప్రాంతీయ భాష మాట్లాడడానికే చాలా సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటాం. అరుణ్, ఏదో మిస్టేక్ జరుగుంటుంది. సారీ ఫర్ దట్. బెటర్ మీ కంపెనీలో మేము ఇన్వెస్ట్ చేయకపోవడమే మాకు చాలా మంచిదని మాకు అనిపిస్తుంది. ఒక మనిషి మాట్లాడే భాషతోనో లేదా ఆడేసుకునే బట్టలతోనో వాడి క్యాటరైజేషన్ మనం డిసైడ్ చేయకూడదు. సో నీ నోటితుల కాస్ట్, నీ ఇన్వెస్ట్మెంట్. సో ఐఎమ్ సారీ, నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయదలుచుకోవట్లేదు. అండ్ గుడ్ బై. సార్ ఎందుకు సార్ అలా అంటారు? ఎందుక? నేను వెళ్ళిపోయాక ఆమెను అడగండి, అప్పుడు తెలుస్తుంది.
సార్ అది యాక్చువల్లీ నేనేం చేయలేదు సార్. బట్ సార్ ప్లీజ్, యాక్చువల్లీ ఏమైందంటే గెట్ లాస్ట్.